ఫ్రెండ్స్, నందమూరి అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నందమూరి హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం నేడు గ్రాండ్గా విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. సినిమా రొటీన్గా పాత సినిమాల స్టైల్లోనే ఉంది, కానీ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సన్నివేశాలు బాగా వర్కౌట్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్లో ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతుంది. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి, కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే ప్రతి సన్నివేశానికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. పబ్లిక్ టాక్ మంచి పాజిటివ్గా ఉండడంతో భారీగా ఓపెనింగ్స్ సాలిడ్గా రానున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎక్కడా కూడా బోర్ అనిపించకుండా చాలా చక్కగా తీశాడు ప్రదీప్. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉందని కొంతమంది అంటున్నారు, కానీ కంటెంట్ ఓరియంటెడ్ సినిమా కావడంతో అత్యధిక శాతం మంది ఆడియన్స్కి అలా అనిపించకపోయి ఉండొచ్చు. కళ్యాణ్ రామ్ కమర్షియల్ సినిమాలు చేసినప్పుడల్లా దాదాపుగా సూపర్ హిట్స్ని అందుకున్నాడు. కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసి వాళ్ళని పెద్ద రేంజ్కు తీసుకెళ్లడం కళ్యాణ్ రామ్కి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటి వరకు సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, వశిష్ఠ వంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ని ఇండస్ట్రీకి అందించిన కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరిని ఇండస్ట్రీకి అందించాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 23 కోట్ల రూపాయలకు జరిగింది. బుక్ మై షో యాప్లో ఈ చిత్రానికి గంటకు 4,000కు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. కళ్యాణ్ రామ్ రేంజ్కి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. మొదటి రోజు ఈ సినిమాకి థియేటర్ ఆక్యుపెన్సీ భారీగా నమోదవుతున్నాయి. మార్నింగ్ షో 39%, మ్యాట్నీ షో 40%, ఫస్ట్ షో 42%, సెకండ్ షో 42% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలు బట్టి చూస్తే మొదటి రోజు ఈ సినిమా 3.5 కోట్ల షేర్, 6.5 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఈ వీకెండ్కి ఈ చిత్రానికి 12 కోట్ల రూపాయల షేర్ వసూలు వస్తాయని తెలుస్తోంది. చూడాలి మరి ఎన్ని కోట్ల రేంజ్కు వెళ్తుందో ఈ మూవీ.